భీమవరం కాస్మోపాలిటన్ క్లబ్లో 40th డెమో కళాశాల ప్రదర్శన కార్యక్రమానికి కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయక మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు ప్రదర్శించిన చిత్రాలను తిలకించి చిత్ర కళాకారులను వివరాలు అడిగి తెలుసుకొని వారిని అభినందించారు. ముఖ్యంగా ఈ ప్రదర్శనలో ఉంచిన ఆయిల్, అక్రిలిక్, వాటర్ కలర్స్, థ్రెడ్ ఆర్ట్తో వేసిన పలు చిత్రాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. చిత్రకళలకు ప్రజల్లో సామాజిక చైతన్యాన్ని తీసుకొచ్చే గొప్ప శక్తి ఉందని కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ అన్నారు. కళలను ప్రోత్సహించడం, కళాకారులను ఆదరించడం అందరి సామాజిక బాధ్యతని అన్నారు. కళాకారులు గీసే చిత్రాలు అనేక రకాలుగా ఉన్నప్పటికీ కొన్నిటిలో జీవం ఉట్టిపడుతుందన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో ప్రశంసలు పొంది 2 గిన్నిస్ రికార్డులను సాధించిన కేరళకు చెందిన ప్రముఖ చిత్రకారుడు రాజశేఖర్ను కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ ఘనంగా సత్కరించారు. క్లబ్ ఆధ్వర్యంలో వారి యొక్క సహకారంతో భీమవరం ఆర్ట్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి చిత్రలేఖ ప్రదర్శన కొనులు విందుగా ఉన్నది అనేటువంటి విషయాన్ని సందర్భంగా ప్రస్తావిస్తూ ఉన్నా. కళలను ప్రోత్సహించడం అనేది మనందరి యొక్క బాధ్యత. కళలలో ఇమిడి ఉన్నటువంటి ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాలు ఏతున్నాయో ఈవేళ వాటిని అన్నింటినీ కూడా మనం గౌరవించాల్సినటువంటి బాధ్యత, కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉన్నదనేటువంటి విషయాన్ని సందర్భంగా స్పష్టం చేశారు. చిత్రకారులకు సంబంధించి చిత్రకళకు సంబంధించినటువంటి ఒక ప్రదర్శన. ఇప్పుడు నేను చాలా మంది కళాకారులు, చిత్రకారులు వారు వేసినటువంటి పెయింటింగ్ చూశా. చాలా అద్భుతంగా ఉన్నాయి. వీరంతా కూడా మన పక్క గ్రామాల్లో ఉన్నారు. వీళ్ళు నేను తెలుసుకున్నా, పక్కన ఉన్నటువంటి వేల్పూర్లో, లేకపోతే భీమవరంలో 4-5, లేకపోతే ఏలూరులో. అంటే ఒక మంచి కళాకారుల్ని వారి యొక్క కళని, నైపుణ్యాన్ని ప్రదర్శించుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి చక్కని ప్రదర్శన ఇది. ఎవరైతే రాజశేఖరన్ పరమేశ్వరన్ గారు ఉన్నారో, తిరువనంతపురం ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి, ఒక అద్భుతమైనటువంటి చిత్రకారుడు. వారిని తీసుకొచ్చి ఈ ప్రాంతానికి వారిని గౌరవించడం అనేది కూడా మన ఈ భీమవరం పట్టణ ప్రాంతానికి ఒక గౌరవంగా నేనైతే